స్నాజీ సర్జన్ నుండి బెయిలియన్ లవ్ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం రొమ్ము కార్సినోమా స్థానికంగా తిరగబెట్టినప్పుడు అంటే లోకల్ రికరెన్స్ వచ్చినప్పుడు దాని నిర్ధారణ, నిర్వహణ గురించి చర్చిద్దాం. నమస్కారం. అవును, ఇది మన ప్రాక్టీస్లో అప్పుడప్పుడు ఎదురయ్యే పరిస్థితే. కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. అవును, ఛాలెంజింగ్గానే ఉంటుంది. సరే, ముందుగా డయాగ్నోసిస్ దగ్గరికొద్దాం. లోకల్ రికరెన్స్ అని అనుమానం వస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఖచ్చితంగా టిష్యూ డయాగ్నోసిస్ అంటే బయాప్సీ చేసి హిస్టోపాథలాజికల్ కన్ఫర్మేషన్ తీసుకోవటమనేది అది అత్యవసరం. కేవలం కన్ఫర్మేషన్ కోసమే కాదు కదా, బయాప్సీకి ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అవును, మీరు రెసెప్టార్ స్టేటస్ గురించి అడుగుతున్నారనుకుంటా. ఎగ్జాక్ట్లీ. ప్రైమరీ ట్యూమర్కి, రికరెంట్ ట్యూమర్కి మధ్య ఈ ఈఆర్, పీఆర్, హెచ్ఈఆర్2 స్టేటస్లో మార్పులొచ్చే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా. అంటే గణనీయంగా మారచ్చు. అది మన తదుపరి ట్రీట్మెంట్ ప్లాన్ని, ముఖ్యంగా సిస్టమిక్ థెరపీని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ రీబయాప్సీ, రీఅసెస్మెంట్ అనేది మ్యాండేటరీ అనమాట. రైట్. సో బయాప్సీలో లోకల్ రికరెన్స్ కన్ఫర్మ్ అయ్యాక, ఆ రెసెప్టార్ స్టేటస్ కూడా తెలిసాక నెక్స్ట్ మెటాస్టాటిక్ వర్కప్. అవును, డిస్టెంట్ మెటాస్టసిస్ ఉందో లేదో చూడాలి. దాన్ని రూల్అవుట్ చేయటానికి పూర్తి స్టేజింగ్ అవసరం. అంటే హోల్ బాడీ స్కాన్ లాంటిదా? సాధారణంగా పెట్ సిటీ స్కాన్ చేస్తాం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, అంటే పెట్ అందుబాటులో లేకపోయినా లేదా వేరే కారణాల వల్ల అయినా హోల్ బాడీ ఎంఆర్ఐ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే. దీనివల్ల ఇది కేవలం లోకల్ రికరెన్సా లేక సిస్టమిక్ డిసీజ్లో భాగమా అనేది తెలుస్తుంది. సరిగ్గా చెప్పారు. ఆ క్లారిఫికేషన్ చాలా ముఖ్యం. సరే, మెటాస్టాసిస్ లేదని తేలిందనుకుందాం. నాన్ మెటాస్టాటిక్ లోకల్ రికరెన్స్. అప్పుడు ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఏ ఆర్డర్లో వెళ్తాం? స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం చూస్తే సాధారణంగా మొదట సిస్టమిక్ కీమోథెరపీ ఇస్తాం. అంటే సర్జరీకి ముందు నియో అడ్జువెంట్ లాగనమాట. అవును, నియో అడ్జువెంట్ తరహాలోనే. దీనివల్ల లోకల్ ట్యూమర్ రెస్పాన్స్ చూడొచ్చు. ఇంకా ఏమైనా మైక్రోమెటాస్టాసిస్ ఉంటే దాన్ని కూడా టార్గెట్ చేసినట్టు అవుతుంది. అది మంచి పాయింట్. కీమోథెరపీ తర్వాత? కీమోథెరపీ సైకిల్స్ పూర్తయ్యాక అప్పుడు సర్జికల్ ఎక్సిషన్ ప్లాన్ చేస్తాం. సర్జరీ విషయానికి వస్తే, ముఖ్యంగా ఇంతకుముందు బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ బీసీఎస్ మరియు రేడియోథెరపీ తీసుకున్న వాళ్లల్లో రికరెన్స్ వస్తే సర్జికల్ ఆప్షన్ ఏంటి? చూడండి, చాలామంది సర్జన్లు ఎక్కువ శాతం కేసుల్లోనూ సేఫెస్ట్ ఆప్షన్గా మాస్టెక్టమీనే ప్రిఫర్ చేస్తారు. అంటే రొమ్మును పూర్తిగా తీసేయడం. అదే స్టాండర్డ్ ప్రాక్టీస్ అంటారా? అవును, చాలా వరకు అదే స్టాండర్డ్ కేర్. లోకల్ కంట్రోల్ కోసం అది నమ్మకమైన పద్ధతి. అయితే అన్ని కేసుల్లోనూ మాస్టెక్టమీనే ఏకైక మార్గమా, లేక కొన్ని సెలెక్టెడ్ కేసుల్లో ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఇది మంచి ప్రశ్న అడిగారు. అంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ అవ్వచ్చు, కానీ కొన్ని చాలా సెలెక్టెడ్ కేసుల్లో, అంటే రికరెంట్ ట్యూమర్ చాలా చిన్నగా ఉండి, లొకేషన్ అనుకూలంగా ఉండి, రోగి కూడా మోటివేటెడ్గా ఉంటే అప్పుడు రెండవసారి బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ, సెకండ్ బీసీఎస్ చేసి ఆ తర్వాత రీఎరేడియేషన్ అంటే మళ్లీ రేడియోథెరపీ ఇచ్చే అవకాశం కూడా పరిగణించవచ్చు. సెకండ్ బీసీఎస్ విత్ రీరేడియేషన్ వినడానికి బాగుంది, కానీ ఇది కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం కదా. రిస్క్స్ ఉంటాయేమో. ఖచ్చితంగా. అందుకే చాలా సెలెక్టెడ్ కేసెస్ అని నొక్కి చెప్పాను. ఇది అందరికీ వర్తించదు. ట్యూమర్ బయాలజీ, సైజు, లొకేషన్, మొదటి రేడియోథెరపీకి దీనికి మధ్య ఉన్న టైం ఇంటర్వెల్, మొదటిసారి ఇచ్చిన రేడియేషన్ డోస్, ఫీల్డ్, ఇవన్నీ చూడాలి. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవును. అంతేకాకుండా రీఎరేడియేషన్ వల్ల కాంప్లికేషన్స్ రేట్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. టిష్యూ ఫైబ్రోసిస్, పెయిన్, కాస్మెటిక్ అవుట్కమ్, ఇవన్నీ ఆలోచించాలి. దీనికి మల్టీడిసిప్లినరీ టీమ్ అప్రోచ్ చాలా ముఖ్యమంటారు. అత్యవసరం. సర్జన్, మెడికల్ ఆంకాలజిస్ట్ మరియు ముఖ్యంగా రేడియేషన్ ఆంకాలజిస్ట్ వీళ్లందరూ కలిసి చర్చించి రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి రోగితో కూడా వివరంగా మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అంటే రోగి కౌన్సిలింగ్ కూడా చాలా కీలకమన్నమాట. చాలా కీలకం. వాళ్ల అంచనాలు, వాళ్ల అంగీకారం ముఖ్యం. సో సమ్మరైజ్ చేయాలంటే, లోకల్ రికరెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ బయాప్సీ, రెసెప్టార్ స్టేటస్ చూడాలి. తర్వాత స్టేజింగ్. మెటాస్టాసిస్ లేకపోతే సిస్టమిక్ కీమో ముందిచ్చి తర్వాత సర్జరీ. సర్జరీలో మాస్టెక్టమీ స్టాండర్డ్ అయినా, కొన్ని అరుదైన సెలెక్టెడ్ కేసుల్లో సెకండ్ బీసీఎస్ ప్లస్ రీఇరేడియేషన్ ఆలోచించవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా మల్టీడిసిప్లినరీ డిస్కషన్ తర్వాతే. పర్ఫెక్ట్ సమ్మరీ. ప్రతి కేసు యూనిక్, ట్రీట్మెంట్ ప్లాన్ కూడా ఇండివిజువలైజ్డ్గా ఉండాలి. ఈ చర్చ
లోకల్ రికరెన్స్ మేనేజ్మెంట్పై మన అవగాహనను ఇంకొంచెం మెరుగుపరిచిందని ఆశిస్తున్నాను. తప్పకుండా ఇలాంటి చర్చలు అవసరం. మా విశ్లేషణ కార్యక్రమం విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో కలుద్దాం.